వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. అధిష్టానం కనసైగల్లో నడిచే పాలక ప్రభుత్వాలు ఎప్పుడు మెహర్బానీ కోసం పాకులాడతాయి. ఏకంగా తాము అధికారంలో ఉండగా ఎలాంటి చెడ్డ పేరు రాకుండా నెట్టుకు రావాలనుకుంటోంది పాలకపక్షం. అందుకే పల్లెపూరు దగ్గర నుంచి మున్సిపల్ దాకా పెండింగ్ లో పెట్టేస్తుంటారు. చివరికి న్యాయస్థానాలు జోక్యం చేసుకుని మొట్టికాయలు కొట్టడమో లేక చివాట్లు పెట్టినప్పుడు తట్టాబుట్టా సర్దుకుని ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సన్నద్దమైపోవడం కామన్ అయిపోయింది. తాజాగా 3.5 ఏళ్లుగా నిలిచిపోయిన పుర ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపింది. అయితే మున్సిపల్స్ బీట్ ఎలా ఉండబోతోంది? సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రీ ఫైనల్ గా మారే మున్సిపల్స్ ఏ పార్టీలకు హార్ట్ అటాక్ గా మారబోతున్నాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలను ఇవాటి స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. సార్వత్రిక ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలి, ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించాలన్న దానిపై ఎన్నికల కమిషన్ మెరుగులు దిద్దుతోంది. వచ్చే నెల సెకండ్ వీక్ లో సార్వత్రిక సమరాన్ని నిర్వహించేలా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, సిబ్బంది వివరాలతో కూడిన సరంజామా సిద్ధం చేస్తోంది. అయితే దీనికన్నా ముందుగా మున్సిపల్స్ కు రెడీ అవుతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. తెలుగు జాతి రెండుగా చీలాక మొట్టమొదటిసారి మున్సిపల్స్ రాజకీయ భవితవ్యాన్ని డిక్టేట్ చేయబోతోంది. విభజన కాకముందు సుమారు 7 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు గుర్తుకొస్తే 3.5 ఏళ్ల పాటు అటకెక్కించిన పురపాలక ఎన్నికల వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. అది కూడా సుప్రీం హైకోర్టులు చివాట్లు పెట్టాక కానీ మేల్కొనలేదు. అయితే ఇప్పటిదాకా పాలక ప్రభుత్వాల నీడనే జనం మధ్యకు రాజకీయ పార్టీలు అడుగు పెడుతున్నాయి. సుమారు 4 దశాబ్దాల తర్వాత ప్రెసిడెంట్ రూల్ కింద రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో మున్సిపల్ జరగబోతున్నాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజులకు ముందే పురసమరం రాబోతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు మున్సిపల్స్ కు సర్వశక్తులు వడ్డీ సత్తా చాటాలనుకుంటున్నాయి. అయితే మున్సిపల్ బీట్ ఎలా ఉండబోతోందన్న దానిపై బిగ్ డిస్కషన్. అటు లోక్సభ ఇటు మున్సిపల్ల మధ్య స్వల్ప వ్యవధిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే 2 ఎన్నికల మధ్య కొంత సమయం ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరినట్టు సమాచారం. దీంతో జనరల్ ఎలక్షన్స్ నాటికి పురపాలక ఎన్నికల్లో కంప్లీట్ చేసి పాలక మండళ్లు ఏర్పాటయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పురసమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించబోతోంది. 146 మున్సిపాలిటీల్లో ఎన్నికలు మార్చి 30వ తేదీన పోలింగ్ నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడింది. మున్సిపల్ ఎన్నికలు గత 3.5 సంవత్సరాల నుంచి ఏదో ఒక కారణంతో రాష్ట్రంలో వాయిదా పడడం జరుగుతూ ఉంది. 2-3 సార్లు ప్రభుత్వాన్ని నేను కోరడం జరిగింది. న్యాయపరమైన చిక్కులు మనకు వస్తాయి కాబట్టి వీలైనంత త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరిపించడం మంచిదని నేను చెప్పాను. గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా
నేను 2-3 సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇలా వాయిదా వేస్తూ పోవడం సమంజసంగా ఉండదు, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. కాబట్టి ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలి అని నేను వారికి చెప్పడం కూడా జరిగింది. అయినా ఏదో ఒక కారణం వల్ల రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ సందర్భంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు వేశారు. అది హైకోర్టులో గత నెల ఫిబ్రవరిలో 3వ తారీఖు విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు చాలా కఠినమైన వైఖరి అవలంబించింది. విద్యార్థుల పరీక్షలు రాస్తున్న సమయంలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబోతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికల వల్ల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆదివారం రోజున పోలింగ్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రాతిపదికన జరుగుతాయి. రాష్ట్రం మొత్తంలో ఒకటే ఒక రోజు జరుగుతుంది. అది 30వ తారీఖు మార్చ్ ఆదివారం రోజు. సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రం మొత్తం ఒకటే రోజు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వాడడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వాడతాం. ఆ తర్వాత అవసరమైతే కొన్ని చోట్ల రీపోలింగ్ ఏదన్నా జరపడానికి అవసరం ఏర్పడితే అది 1వ తారీఖు జరుగుతుంది, ఏప్రిల్. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున జరిగే ఈ పుర సమరంలో సుమారు 1 కోటి మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పట్టణ నగరాల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల అభివృద్ధితో ముడిపడి ఉంటుంది. గత 3.5 ఏళ్ల నుంచి స్థానిక సంస్థలకు పాలక పక్షాలు లేకపోవడంతో అభివృద్ధి దాదాపుగా కుంటుపడిందనే వాదనలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. అయితే మారిన రాజకీయ సమీకరణల కారణంగా ఈసారి మున్సిపల్స్ లో భారీగా మార్పు కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ వీడని తెలంగాణ రాష్ట్ర మేఘాలు అటు ఎన్నికల సమరం తప్పదనేలా కమ్ముకున్నాయి కారు మేఘాలు. అయితే నడుస్తున్న రాజకీయంలో ఎవరిది పై చేయి అవుతుంది? ఇలాంటి అంశాలు తెలుసుకునే ముందు స్పెషల్ రిపోర్ట్ లో ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Seeds now at Kondapur. Share your happy moments with pure ghee sweet. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ
రాష్ట్ర ఏర్పాటుకు ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేసిన అధికారికంగా 29వ రాష్ట్రంగా ఆవిష్కృతమవటానికి కొంత జాప్యం కలుగుతోంది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోనే మున్సిపల్స్ నిర్వహించే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. గతంలో తమ కోటలుగా భావించిన స్థానిక సంస్థల్లో తిరిగి సత్తా చాటాలని రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి మంత్రం పనిచేస్తోంది. అయితే రాజకీయ పార్టీలో ఎవరిది పైచేయి అవుతుందన్న దానిపైనే బిగ్ డిబేట్. కుటుంబం గడవాలంటే ఉపాధి కోసం వెతకాలి. ఉపాధి ఉంటేనే జీవన సాగరం ముందుకెళ్తుంది. అచ్చం ఇలానే రాజకీయ పార్టీలకు ఒకటే ఉపాధి. ఎన్నికలు ఎప్పుడొస్తాయి, ఎలా పదవులు సంపాదించాలి, అందులో కాసులు కురిపించే పోస్టులేవి అని ఆలోచన చేస్తుంటాయి. ఇక నేతగణం కూడా ఆ పార్టీలనే నమ్ముకుని పనిచేస్తోంది. ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న పార్టీలకు, నేతలకు డబుల్ ధమాకాల ఇటు పురుసమరం, అటు సార్వత్రిక సమరం వచ్చేశాయి. దీంతో ఈ రెండిట్లో ఏది బెటరు, దేనికైతే బెటర్ ఛాన్స్ ఉంటుందని ఆరా తీయటంలో తలమునకలైంది లోకల్ క్యాడర్. బహిరంగ సభలకు భారీగా జనం తరలి వచ్చినా అవి ఓట్లుగా మారతాయనుకోవడం భ్రమేనన్న విషయం రాజకీయ పార్టీలకు తెలియని విషయమేమీ కాదు. ఇలాంటి తరుణంలో తెలుగు జాతి రెండుగా చీలాక ముందు మున్సిపల్ సమరం, ఆ వెంటనే లోక్సభ ఎన్నికలు కొద్ది రోజుల తేడా మధ్య జరగబోతున్నాయి. దీంతో విభజన రాజకీయంలో ఈ రెండు ఎన్నికలు మహాభారత కురుక్షేత్రాన్ని తలపిస్తాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక మున్సిపల్ సమరంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తే, ఇప్పుడు మారిన విభజన రాజకీయ కారణాలతో ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రంలోనూ చాలా డిఫరెంట్ పాలిటిక్స్ ఆవిష్కృతం కాబోతున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలో మున్సిపల్ బీట్ వేగంగా కొట్టుకుంటోంది. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని గత పురసమరంలో ఉన్న బలాబలాలను విశ్లేషించుకునే పనిలో బిజీ అయ్యాయి రాజకీయ పార్టీలు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్ గా భావించిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందన మారింది. ఇక విభజన రాష్ట్రంలో తొలిసారిగా నెలల వ్యవధిలో జరగనున్న 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు ఆశించినంత బెటర్ లేవనే సంకేతాలు వస్తున్నాయి. విభజనకు ముందు జరిగిన పల్లెపూరులో పల్టీ కొడితే, విభజన అయ్యాక కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతున్న ఎన్నికల్లోనూ ఫలితాలు తారుమారయ్యే భయం కాంగ్రెస్ అధిష్టానాన్ని పట్టి పీడిస్తోంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంది. 10 ఏళ్ల పాటు 2 చోట్ల అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ముచ్చటగా 3వ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇదిలా ఉంటే రాజకీయ భవిష్యత్తు కోసం నానా తంటాలు పడి విభజన నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇలాంటి తరుణంలో 2 మేజర్ ఎలక్షన్లు జరుగుతుండటంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు దడపుడుతోంది. ఎలాగూ సెమీఫైనల్లో ఫ్లాప్ అయ్యాం. ఓట్లు, సీట్ల కోసం విభజన చేసిన ఆంధ్రప్రదేశ్ లో పురసమరంలో ఊహించని ఓటమి పాలైతే దాని ప్రభావం లోక్సభ ఎన్నికలపై పడుతుంది. ఇదే కాంగ్రెస్ అధినేత్రిని మరింత భయపెడుతోంది.
ఇంకోవైపు టీఆర్ఎస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి విభజన రాష్ట్రంలో పొంచి ఉన్న ఓటమి భయాలు గాంధీభవన్ పెద్దల్ని సైతం ఒక్క తిప్పుకోనికుండా చేస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో పుంజుకోలేని పరిస్థితులు కాంగ్రెస్ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అందుకే పురపోరులో ఒంటరిగా వెళ్లి తమ బలాన్ని నిరూపించుకోవాలనుకుంటుంది టీఆర్ఎస్. ఈ ఎన్నికలయ్యాక రెండో దశగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు గురించి అగ్రిమెంట్ చేసుకోవాలని గులాబీ బాస్ అనుకుంటున్నారని పార్టీ శ్రేణిలో వినిపిస్తోంది. ఇక విభజనను వ్యతిరేకించిన సీమాంధ్రలో అయితే కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయనే వాతావరణం కనిపిస్తోంది. ఒకవేళ మున్సిపల్స్ లో కాంగ్రెస్ పార్టీకి మేజర్ డ్యామేజ్ అయితే సార్వత్రిక ఎన్నికల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. విభజన రాష్ట్రంపై ఎన్నికల మేఘాలు కమ్ముకుంటున్నాయి. పుర సమరంతో రాజకీయ కురుక్షేత్రం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే పట్టణాలు, మెట్రో నగరాలు, మున్సిపాలిటీల పోరుకు సన్నద్దమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇంకోవైపు విభజన రగడ ఇంకా సద్దుమణగటం లేదు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంను ఆశ్రయించాలనుకుంటున్నారు గులాబీ బాస్. మరోవైపు రాష్ట్ర పరిస్థితులను ప్రెసిడెంట్ కు వివరించడానికి గవర్నర్ నరసింహన్ ఫైల్ సిద్ధం చేసుకున్నారు. యూపీఏ సర్కార్ ప్రాణం కొనవూపిరిలో ఉన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతకైనా తెగిస్తామనేలా సంకేతాలు ఇస్తోంది. ఇంకోవైపు సీమాంధ్రను బుజ్జగించేలా కేంద్ర మంత్రి జయరాం రమేష్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. Particularly the concerns of farmers and youth. All education quotas will remain in place for 10 years. No change in common admissions process, no change in admission quota. No young boy or girl in Andhra Pradesh, in Telangana, Rayalaseema, in coastal districts should be worried. ఇదిలా ఉంటే పోలవరం ముంపు గ్రామాలపై రగడ మాత్రం సద్దుమనగడం లేదు. గతంలో గ్రామాలను తెలంగాణకే కేటాయిస్తామని జీవోఎం మొదలుకొని కేంద్రం కూడా ప్రకటించింది. భద్రాద్రి రామయ్యతో పాటు పోలవరం ముంపు గ్రామాలు తమ పరిధిలోనే ఉంటాయనుకున్నారు తెలంగాణ వాదులు. కానీ చివరిలో 7 గ్రామాలను సీమాంధ్రలో కలిపేసేలా కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ తేవాలని డిసైడ్ అయింది. అయితే దీనిపై సుప్రీంను ఆశ్రయిస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడేదాకా ఇంకెన్ని తలనొప్పులు వస్తాయోనని యూపీఏ సర్కార్, కాంగ్రెస్ హైకమాండ్ లోలోన కుమిలిపోతోంది. పల్స్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేని విధంగా మారిపోతున్నాయి. ఇక గబ్బర్ సింగ్ 3గా పొలిటికల్ ఎంట్రీకి పవర్ స్టార్ స్క్రిప్ట్ రెడీ అవుతుంది. ఇలాంటి అంశాలు తెలుసుకునే ముందు స్పెషల్ రిపోర్ట్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
Pullareddy Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweet. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిపోర్ట్. మనిషి అనారోగ్యం మొదలుకొని సినిమా ప్రేక్షకుడి పల్సు ఎలా ఉంటుందో నాడి పట్టి చెప్పగలం. కానీ పొలిటికల్ ఎంట్రీనిచ్చే స్టార్స్ గురించి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఎలాగైనా ఎంట్రీనివ్వచ్చు అన్నట్లుగా పొలిటికల్ స్టార్స్ నైజం మారుతోంది. ఒకే కుటుంబంలోని ఇద్దరు వేరువేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండొచ్చు, లేక అన్నతో ఇమ్మడలేక పెద్దన్నయ్య బాటలో పవర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీనివ్వచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు పవనిజం పొలిటికల్ ఎంట్రీ గురించి అందరి నోళ్లలో బిగ్ బొనాన్సాగా మారిపోయింది. అన్నచాటు తమ్ముడిగా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు చాలా తక్కువైనా తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరితోనూ రాజీ పడకుండా అన్న కోసం ఏదైనా చేస్తాననేలా బిహేవ్ చేస్తారు పవన్. అన్న మెగాస్టార్ ప్రజారాజ్యం జెండా పట్టుకుంటే తమ్ముడిగా యువరాజ్యం బాధ్యతలు అప్పగిస్తే ఫైరింగ్ స్టేట్మెంట్లతో పార్టీకి ఓ క్యాడర్ ను సమకూర్చారు. ఇలా ఈ 6 అడుగుల బుల్లెడు తన పెళ్లి విషయంలో కానీ మరే విషయంలోనైనా డిఫరెంట్ గా మూవ్ అవటమే పవన్ కు ప్లస్ పాయింట్ గా మారింది. ఇక ప్రజారాజ్యం పార్టీ పెట్టాక బామ్మర్ది అల్లు అరవింద్ మాటే వేదంగా మారడంతో పవన్ ఆ పార్టీ నుంచి దూరంగా ఉండటం అలవాటు చేసుకున్నారు. దీనికి తోడు అన్న ప్రజారాజ్యం పార్టీని మూసేసి కాంగ్రెస్ లో కలిపేయడం కూడా పవన్ కు నచ్చలేదని ఆయన వర్గీయులు చెప్పుకునేవారు. దాంతో కేవలం తమ ఫ్యామిలీలో నుంచి వచ్చే యువ తారాగణం ఆడియో ఫంక్షన్లు, షూటింగ్ క్లాప్లకు హాజరవ్వడం మినహా పవన్ పెద్దగా ఇన్వాల్వ్మెంట్ కావడం లేదని చెప్పవచ్చు. అయితే పవన్ మనసులో సామాజిక సేవ చేయాలని తపన ఎప్పటి నుంచో ఉందని నిరూపించుకుంటున్నారు. విభజన రాజకీయం మొదలయ్యాక పవన్ కనుక పొలిటికల్ ఎంట్రీనిస్తే నా ఓటు పవన్ కే అని డైరెక్ట్ గా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అది జరిగాక కొన్నాళ్లకు చిరు బ్రదర్స్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారని సామాజిక మీడియా కోడే కూసింది. కానీ అదంతా ఒట్టి ట్రాష్ అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పవన్ మరో బ్రదర్ నాగబాబు. రాజకీయాలు వంటబట్టవనే పెద్ద మనుషులు ఆ రొచ్చులో దిగి బయటకు రాని సందర్భాలు కోకొల్లలు. మరి ఈ పవర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ స్క్రీన్ ప్లే ఎవరు? విభజన రాజకీయంలో దిగాల్సిన టైం వచ్చిందని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? ఇంతకీ పొలిటికల్ స్క్రీన్ పై ఎలా ఎంట్రీనిస్తారు? అన్నలానే కొత్త పార్టీ పెడతారా, లేక ఉన్న పార్టీలోనే ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటారా? ఇప్పుడు దీనిపైనే పెద్ద చర్చ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ పోరాట యోధుడు చెగువేరాను ఆదర్శంగా తీసుకుంటారట.
ఇప్పుడు ఆయన్ను ఆదర్శంగా తీసుకున్న అన్న చిరంజీవిలా తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ ఎంట్రీకి స్క్రీన్ ప్లే చేయబోతున్నారని సోషల్ మీడియా సైట్లలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ 6 అడుగుల బుల్లెట్ పొలిటికల్ స్క్రీన్ పై ఎలా ఎంటర్ అవుతారన్న దానిపై తెలుగు జాతిలో చర్చకు తెరలేపింది. పవర్ స్టార్ గబ్బర్ సింగ్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటే ఆయన పొలిటికల్ ఎంట్రీ గబ్బర్ సింగ్ 3 గా ఆయన రోల్ ఉండబోతుందా అని ఆసక్తికరంగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కొందరి వాదన. అలా కాదు, కొత్త పార్టీ పేరు, లోగో వివరాల్లో పవన్ బిజీగా ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంకోవైపు పవన్ పొలిటికల్ స్క్రీన్ ఎంట్రీనివ్వాలనుకుంటున్నారనే కథనాలు రాజకీయ పార్టీలను సునామీ సృష్టిస్తున్నాయి. ఇప్పటికే తాము ఇన్నాళ్లు వెయిట్ చేసి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పవన్ పొలిటికల్ ఎంట్రీ ఎక్కడ కొంపు ముంచుతోందన్న టెన్షన్ ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. రాజకీయంగా తమకొస్తున్న జనం కన్నా పవర్ పొలిటికల్ గా టూర్ కడితే మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాలు హాజరవుతారని అంచనా. అయితే రాజకీయాలపై తనకున్న అభిప్రాయాలను వెల్లడించేందుకు మాత్రం సన్నద్ధమవుతున్నట్లు పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఓ స్టేట్మెంట్ ను విడుదల చేసింది. తన రాజకీయ ఆలోచనల గురించి ఈ 2 వారాల్లో స్వయంగా వెల్లడిస్తానని ప్రకటించారు. అంతేకాదు, రాజకీయాలపై తనకున్న అభిప్రాయాలు, పార్టీ ఎన్నికల్లో తాము పోటీ చేసే అంశాలను గురించి తెలుగు జాతికి వివరించబోతున్నానన్నారు. ఇదిలా ఉంటే రాజకీయ నేతలు చెప్పే రొటీన్ డైలాగులు విని విని బోరు కొడుతుంటే పవన్ పొలిటికల్ స్క్రీన్ పై ఎంట్రీ గురించి ఏం చెప్తారా అనే ఉత్కంఠ తెలుగు జాతిలో వ్యక్తమవుతోంది. ఇంతకీ గబ్బర్ సింగ్ ఎలాంటి బుల్లెట్ పేల్చుతాడని అందరిలోనూ చర్చకు దారితీసింది. విభజన రాష్ట్రంలో తొలిసారిగా జరిగే ఎన్నికలు రాజకీయ భవిష్యత్తును శాసించబోతున్నాయి. మున్సిపల్స్ నేతల గుండెల్లో పల్స్ రేటు అమాంతంగా పెంచేస్తున్నాయి. దీని ఆధారంగానే సార్వత్రికానికి ఫ్రీ ఫైనల్ గా మారితే ఏ పార్టీకి గుండెపోటుగా మారుతోందన్న భయం పట్టుకుంది. అయితే ఇలాంటి విభజన రాజకీయ సమరంలో కొత్తగా వినిపిస్తోంది పవర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ. ఇప్పటిదాకా గబ్బర్ సింగ్ సినిమాలో బిజీగా ఉంటే పవన్ పొలిటికల్ ఎంట్రీతో గబ్బర్ సింగ్ 3 అవతారం మెత్తడం ఖాయమైనట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తాను రాజకీయాలపై అభిప్రాయాలు చెప్పేంత వరకే ఆగుతారా లేక మరో పార్టీని తెరపైకి తెస్తారా అన్న దానిపై బిగ్ డిబేట్. ఇది తేలాలంటే పవన్ వీక్ వెయిట్ చేయాల్సిందే. ఇది వాటి స్పెషల్ రిపోర్ట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. సుడిగుండంలో భాగ్యనగర్ వాసుల యమయాతన. మరి పరిష్కారం ఏది?
చూడండి జాగో హైదరాబాద్ ప్రత్యేక కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 7:30 తిరిగి ఆదివారం మధ్యాహ్నం 1:30 తప్పక చూడండి మీ జనతా న్యూస్ ఛానల్లో.